దిల్ రాజు ఆఫీస్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దాదాపు 4 గంటలుగా దిల్ రాజు నివాసం ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి దిల్ రాజు నివాసంలో తనిఖీలు జరిపిన అధికారులు ఎస్వీసీ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీలపై ఆరా తీశారు. అక్కడి నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి దిల్ రాజును తీసుకెళ్లి తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు సోదరుడు విజయ్ సింహ నివాసంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్ రాజు విజయ్ సింహ మధ్య జరిగినటువంటి బ్యాంకు లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. అధికారులు ఉదయం నుంచి దాదాపు 5-6 గంటల నుంచి ఈ సోదాలైతే కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కొత్తగా ఎస్వీసీ కార్యాలయానికి డైరెక్ట్గా దిల్ రాజును తీసుకెళ్లి విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. తన సమక్షంలో కార్యాలయాన్ని అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అది కాక దిల్ రాజు సోదరుడు విజయ్ సింహ నివాసంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. అది కాకుండా తన అకౌంట్లకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఎస్వీసీ ఆఫీస్లోనూ అలాగే విజయ్ సింహ అకౌంట్లలోనూ ఇళ్లలోనూ ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్లను కూడా దిల్ రాజు నివాసం నుంచి కొన్ని డాక్యుమెంట్లను కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు నివాసం నుంచి కొన్ని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్లో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న మధ్యాహ్నమే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఈ తనిఖీలని ముగించినటువంటి అధికారులు దిల్ రాజు నివాసంలో మాత్రం గత 4 రోజులుగా ఈ తనిఖీలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా కొన్ని ఎవిడెన్స్లను అంటే వాళ్ళకు దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ని కానీ అలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా దిల్ రాజు నివాసంలో సోదాలైతే కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు నివాసం అలాగే కార్యాలయాల్లో ఉదయం నుంచి ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి తనిఖీలు. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఇటు సినీ ఇండస్ట్రీ పైన ముఖ్యంగా ఎవరైతే అగ్ర నిర్మాతలు ఉన్నారో వాళ్ళ ఆఫీసుల పైన ఇంటి పైన కూడా ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా టిల్నవ్ కూడా ఏంటంటే ఇటు దిల్ రాజు దాంతోపాటు ఇటు మైత్రి ఆఫీస్ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నం దాకా కూడా దిల్ రాజు ఇంటి దగ్గర మొత్తం కూడా ఐటీ సోదాలు జరగటం మొత్తం కూడా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దిల్ రాజుని ఇక్కడికి ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈ ఆఫీసులో ఇప్పటికి దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఐటీ రైడ్స్ కి సంబంధించి మొత్తం కూడా అన్ని సోదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చూస్తుంటే దిల్ రాజు గతంలో కట్టినటువంటి ట్యాక్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఎంత ఏదైనా బ్యాలెన్స్ ఉందా ఏంటి, ఏ సినిమాకి ఎంత వచ్చింది, మొత్తం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ గా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నటువంటి డిజిటల్ లాకర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ లాకర్స్ లకు సంబంధించి మొత్తం లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉందని. అయితే దీని అన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగానే ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఐటీ రైడ్స్ అంటే 1 రోజు లేకపోతే 2 రోజులు జరుగుతాయి. కానీ ఇప్పటికి దాదాపు 4 రోజుల నుంచి కూడా దిల్ రాజు ఆఫీస్ మీద ఇంటి మీద ఇంత జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా ఇంత స్థాయిలో మొత్తం కూడా సోదాలు చేస్తున్నారంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లభించాయి, ఆయన మొత్తం ఎంత కట్టేశారు, జీఎస్టీకి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు, ఇంకా ఎంత కట్టాలా లేదా, ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఒకవేళ మొత్తం ఐటీ రైడ్స్ కి సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి దిల్ రాజు ఏమైనా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఐటీ రైడ్స్ 4 రోజులు జరగడానికి కారణం ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఓపెన్ గా చెప్పేసి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఐటీ అధికారులకు మాత్రం పూర్తిగా సహకరించడంతో వారు తమ పని తాము కూడా చేసుకుంటూ పోతున్నారు. మధ్య మధ్యలో దిల్ రాజు ఇలా బయటకు వచ్చేసి కూడా చూస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక
ఐటీ కేవలం దిల్ రాజు ఆఫీసే కాదు, అటు మైత్రి కూడా మూవీస్ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు పుష్ప 2 సినిమాకి సంబంధించి దాదాపు 2,000 కోట్ల క్లబ్ లోకి చేరుతున్న ఈ టైంలో వాళ్ళు వేసిన కలెక్షన్స్ పైన ఇప్పుడు కూడా మొత్తం పెద్ద చర్చ జరుగుతుంది. అంటే 2,000 కోట్ల దాకా వచ్చిందంటే ఐటీ ఎంత కడతారు, ఏంటి, ఎంత కట్టారు, అసలు నిజంగా అంత వచ్చిందా లేదా అనేది మొత్తం కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఒక రకం చెప్పాలంటే ఇండస్ట్రీకి మాత్రం ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో కూడా జరగలేదనే మాట అయితే వినిపిస్తుంది. గతంలో ఎప్పుడు జరిగినా కూడా 1-2 రోజులు జరిగింది, ఆ తర్వాత మొత్తం కూడా కామ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా వరుసగా 4 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతూ అటు ఆఫీసులలో, తర్వాత అటు ప్రొడ్యూసర్స్ లేదా ఎవరైతే ఫైనాన్సర్స్ వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతుందంటే ఇండస్ట్రీకి అంటే దీంట్లో ఎంత ఉన్నది, ఎంత లావాదేవీలు జరుగుతున్నాయి ఇండస్ట్రీ నుంచి మొత్తం కూడా ఆయన దానిపై ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ రోజు సాయంత్రంతో ఈ యొక్క ఐటీ మొత్తం కూడా సంబంధించి సోదాలు కంప్లీట్ అయిపోతాయా, లేకపోతే దీన్ని మళ్ళీ ఇంకా కంటిన్యూగా రేపు కూడా చేస్తారా? ఎందుకంటే ఒక్కొక్క విషయానికి ఇంకొక విషయం కూడా తెలుస్తున్నట్టు పరిస్థితి అయితే ఉండొచ్చు కూడా ఆయన భావిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి లోపల జరుగుతుంది మాత్రం మొత్తం కూడా ప్రస్తుతం అంటే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి చూసుకుంటే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ ఆ స్టేట్మెంట్స్ కి సంబంధించి అన్ని కూడా జరుగుతాయి. కానీ ఆఫ్లైన్ లో ఉన్నటువంటి బిజినెస్ గానీ ఏమైనా ఉంటే అంటే దిల్ రాజు కేవలం ఇటు నిర్మాతనే కాదు, ఆయన ఒక ఎగ్జిబిటర్ గా ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించి, కన్స్ట్రక్షన్ కి సంబంధించి అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఎస్వీసీ ఆఫీసులోనే జరుగుతుంటాయి. కాబట్టి ఆ అన్ని విషయాలు కూడా దీంట్లో అయితే పరిశీలిస్తున్న అవకాశం అయితే ఉంది. మరి సాయంత్రం దాకా కూడా ఈ సోదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఎంత బెనిఫిట్ అంటే ఎంతవరకు దీంట్లో దిల్ రాజుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇతర సంబంధించినవి ఏమైనా స్వాధీనం చేసుకున్నారా లేదనేది ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సునీల్ అయితే క్లియర్ గా నిన్న ఒక క్లియర్ కట్ ఆర్గ్యుమెంట్ ని చూసాం. నిన్న చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ కనబడింది ఒక అధికారికి దిల్ రాజుకి మధ్య. సో ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూస్తుంటే? యాక్చువల్గా చెప్పాలంటే ఐటీ అధికారులు నాన్ స్టాప్ గా ఇలా చేస్తున్నటువంటి దిల్ రాజు అంటే ఫ్యామిలీ ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో ఏంటంటే మిగతా కుటుంబ సభ్యులకు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా అయినటువంటి పరిస్థితి నిన్న ఏర్పడటం జరిగింది. ముఖ్యంగా దిల్ రాజు యొక్క మదర్ కి కొద్దిగా అస్వస్థతకు గురి కావడంతో ఆమెను తీసుకెళ్లాలనుకున్న ఆ ప్రాసెస్ లోనే ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగాయని కూడా చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే కొంత వాగ్వాదం కూడా జరిగినట్టుగా అంటే నాన్ స్టాప్ ఇలా జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ఎటు కూడా తిరగనివ్వకుండా ఉండటం, కొద్దిగా రిస్ట్రిక్షన్స్ చెప్పడంతో చిన్నపిల్లాడు మళ్ళీ ఏజ్ పడినటువంటి తల్లి ఉండటము, మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఉండటంతో వారికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమయంలో ఈ విధంగా కొంత పరిస్థితి అయితే రావడం కూడా జరిగింది. అయితే అది అలా జరిగినా కూడా నేను రాత్రి దాకా కూడా జరగటం, మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం దాకా కూడా అక్కడే జరగటం కూడా జరిగింది. ఆ తర్వాతనే మిగతా అన్ని డాక్యుమెంట్స్ కూడా సంబంధించి కొన్ని పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే దిల్ రాజు ఆఫీసులో మాత్రం చాలా కూల్ గానే ఇప్పుడైతే జరుగుతుంది. నిన్నటి దానితో పోల్చుకుంటే మాత్రం ఈ రోజున ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి లేదు, ఎటువంటి వాగ్దానం ఇది కూడా లేని పరిస్థితి అయితే ఉంది. మరి ఈ యొక్క సోదాలు మాత్రం సాయంత్రం దాకా జరుగుతాయి అని కూడా మొత్తం కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజులో కంప్లీట్ అయిపోతే ప్రాబ్లం లేదు, రేపు కూడా కంటిన్యూ అయితే మాత్రం కొంత దిల్ రాజుకి ఇంకా ఇబ్బందిగా అయ్యే పరిస్థితి అయితే ఉందన్నట్టుగానే తెలుస్తుంది. వెంకట్, అయితే దిల్ రాజు నివాసంలో సోదాలు జరుగుతున్న సంగతి మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. వాట్ అబౌట్ మైత్రి మూవీ మేకర్ సంస్థలకు సంబంధించి జరుగుతున్నటువంటి తనిఖీలకు సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం దిల్ రాజు ఆఫీస్తో పాటు ఇటు మైత్రి కూడా 4 days నుంచి కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది వాళ్ళ ఆఫీసులో కూడా మొత్తం కూడా. ఎందుకంటే మైత్రికి సంబంధించి చూస్తుంటే వాళ్ళు ఇటు డిస్ట్రిబ్యూషన్తో పాటు మొత్తం కూడా ఎగ్జిబిటర్స్ కూడా అవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు చాలా ఏరియాల్లో సొంతంగానే మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా కట్టుకోవటం, ఓన్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవటం, ఇటు సీరియల్స్ కూడా ఈ మధ్య నిర్మిస్తున్నారు. అంటే ప్రొడక్షన్ వైపు చాలా ఎక్కువగా ఉండటంతో పెద్ద పెద్ద సినిమాలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, దాంతోపాటు పెద్ద పెద్ద సినిమాలే తీస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి బడ్జెట్ కూడా ఎక్కువనే ఉంటాయి. అంటే ప్రస్తుతం చూస్తుంటే ఇటు దిల్ రాజు ప్రొడక్షనే కానీ అటు మైత్రి ప్రొడక్షన్స్ కానీ వాళ్ళ బడ్జెట్లు కూడా చూస్తుంటే సినిమాకి సంబంధించి 300 కోట్లు ఆ రేంజ్లోనే జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఎంత వస్తుంది ఏంటి అనేది దాని కూడా లెక్కలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి చూసుకుంటే దాదాపు 2,000 కోట్లు క్లబ్ లోకి పోబోతుంది. కాబట్టి దీనికి ఎంత వచ్చింది అనేది, దీనికి జీఎస్టీ ఎంత కడుతున్నారు ఏంటి అసలు ఏంటి అనేది కూడా మొత్తం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రాసెస్ మాత్రం 4 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతున్నది. సునీల్. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.